మనం ఆ ఎరిగి ఉన్న ఈ సత్యాన్ని బట్టి దేవునికి మనం పరిపూర్ణంగా సమర్పించుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. इस सच्चाई को हम जानते हैं, इसलिए परमेश्वर के सामने अपने आप को पूर्ण रीति से समर्पित करना ही परमेश्वर का उद्देश्य है। మనం చాలా సార్లు అనుకుంటాము అన్యులను చూసి అయ్యో వీళ్ళు పాపం నిజ దేవుని తెలియక ఎన్ని తిప్పలు పడుతున్నారు అని చాలా బాధ మనం తెలియపరుస్తూ ఉంటాం. कई बार हम अन्य जातियों को देखकर सोचते हैं, बेचारे ये सच्चे परमेश्वर को नहीं जान पा रहे, कितना दुख उठा रहे हैं। చెట్టునో చేమనో లేక పక్షినో జంతువునో సూర్యునో చంద్రునో భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని వీటిని పూజిస్తున్నారు నశించిపోయే వాటిని వాళ్ళని మనం ఒక జాలితో చూస్తాం. पशुओं को, पक्षियों को, पेड़ पौधों को, समुद्र को, सूरज को, चांद को, तारे को इनकी पूजा करते हैं करके हम इनकी और तरस भरी नजरों से देखते हैं। నిజమే, నిజంగా వాళ్ళ విషయంలో అలా ఆలోచించాల్సి ఉంది. सच में उनके विषय में ऐसा सोचना ही चाहिए। అయితే మనం దేవుని సత్యాన్ని నిజ సత్య దేవుని ఎరిగిన వారమే. हम परमेश्वर की सच्चाई को और सच्चे परमेश्वर को जानने वाले हैं। तो మనము సరైన క్రమంలో దేవునికి చిత్తానుసారమైన భక్తి చేయకపోతే వాళ్ళు చేస్తున్న నా లోకానుసారమైన విషయానికి మనం నిజ దేవుని కలిగి ఉన్నామని చెప్పుకున్న విషయానికి కూడా ఏ తేడా ఉండదు. अगर हम सच्ची भक्ति और प्रभु की दृष्टि में जो सही है वो कार्य ना करें तो जैसे अन्य जातियों को देखकर हम तरस खाते हैं, हमारी ओर भी ऐसा ही होगा। దేవుడు మనల్ని చూసి కూడా ఇదే విధంగా బాధపడుతూ ఉంటాడు. परमेश्वर हमें भी देखकर उस तरह ही दुख होता रहेगा। కానీ వాళ్ళకైతే ఒక అవకాశం కలగొచ్చు, జీవితంలో సత్య సువార్త వాళ్ళ కోసం ప్రకటించబడొచ్చు, వాళ్ళు మారు మనసు పొందే అవకాశం కూడా రావచ్చు. उनको जीवन में एक मौका मिल सकता है, सच्चा सुसमाचार उनके ऊपर प्रकट हो सकता है और इस बात को स्वीकार भी कर सकते हैं। మనం మారాము, మనం నమ్మాము, యేసుక్రీస్తుని అనుకరిస్తున్నాము అనుకున్న మనకు మరలా ఇంకా ఎలా మారు మనసు కలుగుతుంది చెప్పండి? हम बदल गए, हम यीशु मसीह पर विश्वास करते हैं, हमने उद्धार पा लिया सोचते हैं, तो हमारे अंदर और कहां से बदलाव మనం आएगा? ఏమనుకుంటున్నాం? మనం మారిపోయాం అనుకుంటున్నాం, क्योंकि हम सोचते हैं हम तो पूरी तरह बदल गए, మారు మనసు పొందాం అనుకుంటున్నాం. मन फिरा लिया है हमने। కానీ మనం సంఘాలు చూసినప్పుడు సంఘంగా ఉన్న వారిలో ఉన్న లోపాల గురించి దేవుడు నీ మీద ఒక తప్పు మోపాలి లేక కొన్ని తప్పులు మోపాలని చెప్తున్నాడు చూడండి. जब हमने कलीसियाओं के बारे में सुना तो उसमें हमने देखा है कि तुम्हारे ऊपर मुझे एक दोष लगाना पड़ेगा करके वचन में कहता है। అంటే మనలో కూడా అలా కొన్ని దేవునికి ఆయాస్కరమైన విషయాలు ఇంకా ఉన్నాయి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. तो इस बात को पढ़ते हुए ये याद रखना है कि हमारे अंदर भी ना भाने वाले कार्य हैं, కాబట్టి మనం సరి చేసుకోవటం బ్రతికినంత కాలం అవసరమైనది. इसलिए जब तक हम जीवित है तब तक हमें अपने आप को सुधारते रहना పౌలు ही चाहिए। అన్నట్లుగా నేనేదో గెలిచాను అంతా అయిపోయింది అని నేను అనుకోవటం లేదు అంటాడు. पौलुस कहता है मैं जीत गया, सब कुछ हो गया, ऐसा मैं नहीं सोचता। ఇంకా నేర్చుకునే విధానంలోనే ఉన్నాను అని అంటున్నాడు. वो कहता है मैं अभी भी सीख ही रहा हूँ। అయితే ఇప్పుడు దేవుని కలిగిన బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్న మనలో ఉన్న కొన్ని లక్షణాల గురించి నేర్చుకుందాం. तो हम परमेश्वर में बने रहने वाले बच्चे हैं, क्रिश्चियन हैं, तो हमारे अंदर क्या होना चाहिए लक्षण, उसके बारे में हम सीखेंगे। 4 విషయాలు మనలో ముఖ్యంగా కలిగి ఉండాలి, దాని గురించి చర్చించుకుందాం. 4 विषय हमारे अंदर मुख्य रूप से होने चाहिए, उसके बारे में हम सीखेंगे। అయితే అందుకు మనకి చాలా సునాయాసంగా ఉండేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలిసే విధంగా ఉంచాడు. तो पवित्र आत्मा परमेश्वर ने बाइबल में ऐसी बातें हमारे आंखों के सामने साफ साफ हमें पता चलने के लिए लिखी हुई हैं। అది కూడా లోకంలో ఉన్న కొన్ని విషయాలు, దేవుడు సృష్టించిన కొన్ని విషయాలు తీసుకొని మనకు నేర్పాలనుకుంటున్నాడు. वो भी संसार के कुछ विषयों को जो परमेश्वर ने ही सृष्टि की है संसार में, उन चीजों को लेकर हमें सिखाना चाहता है। చాలా సార్లు మనం చూసి కూడా చూడనట్లుగా ఉంటాం, कई बार हम उनको देखकर भी अनजान बने रहते हैं, పట్టి పట్టినట్లు ఉంటాం. उस पर ध्यान भी नहीं देते। అయితే మనం చిన్న చిన్న విషయాలు, స్వల్పమైన వాటిని గురించి కూడా లోతుగా ఆలోచిస్తే మన ఆధ్యాత్మిక జీవితానికి అవి చాలా ఉపయోగపడుతుంది. इसलिए छोटे छोटे विषयों पर भी बड़ी गहराई से अगर सोचेंगे तो वो हमारे आत्मिक जीवन के लिए ही लाभ होगा। అందుకు సామెతల గ్రంథంలోని इसलिए नीति वचन 30వ అధ్యాయము 30 अध्याय 24 నుండి 28 వరకు చూద్దాం. 24 से 28 तक देखेंगे। ఇక్కడ కూడా కొన్ని చిన్న జీవుల గురించి తెలియపరుస్తున్నాడు. यहाँ पे भी 4 छोटे छोटे जंतुओं के बारे में बताए जा रहे అయితే हैं। వాటిలో మిక్కిలి జ్ఞానం ఉంది అంటున్నాడు. उसके अंदर बहुत ज्यादा बुद्धि है करके कहता है। మనం మనుషులు మిగిలిన జీవుల గురించి చూస్తే ఆ జీవులు మన ముందు ఎందుకు పనికిరావు. इंसानों के सामने हम जंतु जानवरों को देखें तो इंसान के सामने किसी काम के नहीं होते, కానీ కొన్ని ఇంకా ఎంత చిన్న జీవులంటే చాలా చిన్నవని, అవి మిక్కిలి జ్ఞానం కలవని చెప్తున్నాడు. यहाँ पे बहुत छोटे जंतु हैं और अत्यंत बुद्धिमान है करके लिखा हुआ అయితే है। పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ సామెతల గ్రంథంలో సొలొమోన్ మహారాజు ద్వారా ఈ మాటలు రాయించాడు? क्यों पवित्र आत्मा ने सुलेमान राजा के द्वारा नीति वचन में ये बातें लिखवाई हैं? దేవుడు ఎందుకు చీమలు చేశాడా లేక దేవుడు ఎందుకు వీటిని చేశాడు వాటిని చేశాడు అని అనుకోవటానికి వీల్లేదు. परमेश्वर ने क्यों चींटियों को बनाया, परमेश्वर ने इन चीजों को उन चीजों को क्यों बनाया, ऐसा नहीं सोचना चाहिए। చాలా పిల్లలకి బలులు అంటే భయం ఏంటంటే అయితే అసలు ఎందుకు దేవుడు ఈ బలులు చేశారు అంటాడు. बच्चों को छुपकलियां देख के डर लगता है तो वो बोलते हैं क्यों परमेश्वर ने छुपकलियां बनाई।
ఇంకా ఏ వస్తువుతోనన్నా చిన్న చిన్న వాటితో చిన్న జంతువులతో ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే ఎందుకు అనవసరంగా దేవుడు ఏంటి సృష్టించారు जो छोटे అనుకుంటాం. मोटे कीड़े मकोड़े होते हैं उनको देखकर बच्चों को डर लगता है, तो सोचते हैं क्यों ये परमेश्वर ने बनाया। కానీ ఏది చేసినా కానీ దేవుడు అన్నిటి ద్వారా కూడా మనిషి నేర్చుకోవాలి అంటే మనిషి గురించినదే దేవుని ముఖ్య ఉద్దేశం. कुछ भी परमेश्वर ने बनाया है इसके द्वारा इंसान सीखे, मतलब मुख्य कारण है कि इंसान के लिए ही परमेश्वर ने सब कुछ बनाया है। కొన్నిటినేమో వాటిని భుజించి కొన్ని సృష్టించిన వాటిలో వాటిని భుజించి బలం చేకూర్చుకోమని చెప్తాడు. सृष्टि की हुई कुछ चीजें ऐसी हैं उसको खाकर तुम सामर्थ पाओ करके परमेश्वर कहता है। కొన్నిటి యొక్క చిన్న చిన్న చెట్లను సృష్టించే వాటి నుండి వీళ్ళు ఔషధ రూపంలో ఆరోగ్యంగా ఉండండి అని చెప్తాడు. कुछ पेड़ पौधे ऐसे बनाए हैं जो उनके लिए औषधि तैयार हो सकती है, उससे ये ताकत पा सकते हैं, ठीक हो सकते हैं करके परमेश्वर ने కొన్నిటి बनाए हैं। గురించేమో వాటి నడకను బట్టి నేర్చుకోండి అంటాడు. कुछ विषय कुछ चीजों को बना के उनके चाल चलन से ये सीख लेंगे करके बनाया అంటే है। సృష్టిలోని ప్రతిది కూడా ఎట్లుందంటే కొట్టొచ్చినట్టుగా మనిషి కోసమే ఆ మనిషి దేవుల్లో ఉండాలన్నది దేవుని ఉద్దేశం. सृष्टि में जो कुछ भी बनाया गया है साफ साफ हमें पता चलता है कि ये सब इंसान के लिए बनाया गया है, इंसान इनसे कुछ सीख सके इसलिए ही बनाया गया है। అందుకే చూడండి इसलिए देखिए 24వ వచనం నుండి 28 వరకు చూస్తే 24 से लेकर 28 वचन तक देखे तो భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి అంటున్నాడు. पृथ्वी पर 4 छोटे जंतु हैं जो अत्यंत बुद्धिमान हैं कहता है। అంటే చిన్నవే చూడటానికి చేవెంతది? चींटी तो देखने के लिए छोटी ही है, कितनी मन- छोटी है? మన శరీర భాగంలో చిన్న ఎంత భాగం అని చెప్పగలుగుతాం? हमारे शरीर के भाग में से सबसे छोटा भाग कौन सा हम बता सकते हैं? మన శరీరం ఎంత పెద్దగా ఉంది. हमारा शरीर इतना बड़ा है, నువ్వు 80 కేజీలో లేక 70 కేజీలో ఉంది. 70 kg या 80 kg है। దాని ముందు చీమ ఒక శక్తి ఎంత, బలం ఎంత, వెయిట్ ఎంత చెప్పండి. उसके सामने चींटी की शक्ति कितनी है, ताकत कितना है और वजन कितना है। కానీ మిక్కిలి జ్ఞానం ఉంది వాటిలో అంటున్నాడు. అంటే మనం ఆ జ్ఞానాన్ని కోరుకోవాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి అనేది దేవుని ఉద్దేశం. उसके अंदर बहुत ही बुद्धि है करके परमेश्वर कहता है, मतलब ऐसा बुद्धि ज्ञान हमारे अंदर भी होना चाहिए करके प्रभु सिखाता है। అందుకే 25వ వచనంలో అంటాడు, इसलिए 25 में कहता है చీమలు బలము లేని జీవులు चींटियां निर्बल जाति तो అయినను हैं, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. परंतु धूप काल में अपनी भोजन वस्तु बटोरती है। చీమలంట చాలా చిన్నవి, పైగా బలము లేని జీవులు. चींटियां बहुत ही छोटी हैं और निर्बल जाति है करके कहता కానీ है, వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి అంట. लेकिन धूप काल में अपने लिए भोजन वस्तु बटोर के रखती है। అంటే చిన్న జీవి కూడా తనకున్న జ్ఞానం ఎంత జ్ఞానం అంటే ఇది మంచి అనుకూల సమయం, ఈ వేసవ కాలం, ఇప్పుడు ఆహారం సిద్ధపరచుకుంటే इतनी छोटी जंतु है फिर भी इतना ज्ञान है कि ये धूप काल का समय अच्छा समय है, अगर अभी ही सब कुछ भोजन वस्तु को बटोर के रखेंगे तो రాబోయే వర్షాకాలంలో నాకు ఇవి ఉపయోగపడతవి. आने वाले बरसात के समय में ये मेरे लिए लाभदायक होगा। ఎందుకు? क्यों? ఆ వర్షాకాలంలో ఇవి బయటకు రాగలుగుతాయా? क्या बारिश के समय में बाहर आ पाती हैं? వాటికున్న చిన్న చిన్న రంధ్రాలు అవన్నీ కూడా మూసుకుపోతాయి. उस जब जहां वो रहती है, वो जो छोटे छोटे गड्ढे होते हैं वो भी पूरी तरह बंद हो जाते हैं। కాబట్టి ఆ సమయంలో ఆహారాన్ని సిద్ధపరచుకోలేవు. उस समय वो अपने लिए भोजन नहीं बटोर सकती, చలికాలంలో బయటికి రాలేవు. ठंड के समय बाहर नहीं आ అయితే सकती। వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుంటాయి అంట. वो धूप काल में समय ही अपने भोजन वस्तु को पूरी तरह बटोरती అంటే है। వాటికి ఎంత ముందు చూపుందో చూడండి. देखे आगे का नजरिया कितना है उसका। అంటే ఇప్పుడున్న అనుకూల సమయాన్ని ఉపయోగించుకోవాలి, తర్వాత కష్టతరమైన సమయంలో నేను క్షేమంగా ఉండగలుగుతానని ఒక తలంపు వాటికి ఉంది. अभी का जो अनुकूल समय है इसका इस्तेमाल करती है, और इस समय में मेहनत करूंगी तो बाकी समय में मैं आराम से रह सकती हूँ करके पहले ही ध्यान दे रही है। అయితే మనము లోకపరంగా అయితే ఈ విషయం మనకు ఎవరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. सांसारिक तौर पर हमें ये बात बताने कोई हमें ये बात बताने की जरूरत ही नहीं होती है। ఇది మంచిగా సమయం ఉంది, మంచిగా సంపాదించుకో, ఇప్పుడు సంపాదించుకుంటే రేపు నువ్వు సుఖంగా బ్రతుకుతావని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. अभी अच्छे से कमा लो, अगर इस समय तुम अच्छे से कमा पाओगे तो आने वाले दिनों में सुख से जी सकते हो, इस बारे में बताने की जरूरत ही नहीं है, ఎందుకంటే లోకమే నేర్పుతుంది. क्योंकि संसार ही ये सब सिखाती है। లోకంలో ఉన్న మనుషుల ద్వారా చాలా నేర్చుకుంటాం. संसार के लोगों के द्वारा बहुत कुछ हम सीख लेते हैं, కానీ మనం నేర్చుకోవాల్సింది దైవ సంబంధమైన విషయంలో. लेकिन हमें जो प्रभु के संबंधित विषयों को सीखना है तो చూడండి, ఇప్పటికే సువార్తకు వ్యతిరేకతలనే వస్తున్నాయి అని ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం. इस समय में हम बहुत ज्यादा सुनते हैं कि सुसमाचार का विरोध बहुत ज्यादा हो रहा है। మనం ఆ వాక్యంలో కూడా చూస్తున్నాము, రాబోయే దినాల్లో మనకు క్షామం, వాక్య రూపంలో క్షామం ఏర్పడబోతుంది అని. आने वाले दिनों में हम वचन का अकाल पड़ेगा करके हम बाइबल में भी पढ़ रहे हैं। అయితే ఇప్పుడు మంచి అనుకూల సమయం. अभी का समय बहुत ही अनुकूल है। ఎలాగూ? कैसे?
విషయాలన్నీ కూడా యేసయ్య రాకడను చూపిస్తున్నట్లుగా ఈ రోగాలు, ఈ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మనసులో మైండ్ ఖరాబులైపోయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా యేసయ్య రాకడ సమీపంగా ఉన్నాయని తెలియపరుస్తున్నాయి. ये बीमारी, ये आर्थिक समस्याएं, ये सब दिखाती हैं कि यीशु मसीह का आगमन बहुत ही नजदीक है। ఒకవేళ ఇంత దనుక ఏదో పట్టి పట్టిన భక్తి చేసామేమో, शायद अभी तक हमने ऐसी ही भक्ति करी होगी जो ठीक नहीं होगी, లేక అశ్రద్ధగా జీవించావేమో, या लापरवाही से जिए होंगे। కానీ ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి నిజంగా యేసయ్య రాకడ సమీపంగా ఉంది అని గ్రహించిన వారమైతే, अगर अभी की हालतों पर ध्यान देते हुए सच में यीशु मसीह का आगमन बहुत ही नजदीक है, इस विषय पर अगर हम ध्यान दे रहे हैं तो ఇప్పుడు మనం జ్ఞానం కలిగి చేమలు ఎలాగా రాబోయే సమయాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాయో, जिस तरह चींटियां बहुत ही बुद्धिमान है, आने वाले समय से बचने के लिए अभी से ही अपनी भोजन वस्तु बटोर कर रखती है, అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే దానికోసం ఇప్పుడే మనం సరి చేసుకోవాల్సిన అనుకూల సమయం. परमेश्वर के राज्य में प्रवेश करने के लिए अपने आप को तैयार करने के लिए सुधारने का समय अभी ही अनुकूल है। ఎందుకు? क्यों? ఏదైనా ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితుల్లో అనారోగ్యం చచ్చిపోయామనుకోండి, समझ लीजिए अभी की भयानक हालत है, बीमारी लगकर अगर हम मर भी गए तो మనం సరి చేసుకోవడానికి సమయం దొరుకుతుందా? क्या हमें अपने आप को सुधारने का समय मिलेगा? మళ్ళా వాక్యం వినడానికి అవకాశం కలుగుతుందా? फिर से क्या वचन सुनने का समय मिलेगा? ఉండదు కదా. नहीं मिलेगा ना। మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఆయన రాకడకు సూచనలు అనేవి ప్రత్యేకంగా చూస్తున్నాం. हम अपनी आंखों के सामने खुद देख पा रहे हैं कि उसके आगमन का समय बहुत ही नजदीक है। ప్రతి ఒక రోజు వదిలిపెట్టి ఒక రోజు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఈ భూప్రపంచం మీద భూకంపం వస్తుంది అన్నది న్యూస్ లో చూస్తున్నాం. एक दिन छोड़ के एक दिन हम रोज न्यूज में सुन रहे हैं, कहीं ना कहीं पूरी पृथ्वी में एक जगह भूकंप आ रहा है। మొన్న దాకా వచ్చిన కరోనా ఒకళ్ళ నుండి నలుగురు ఎదురుకి పోతుందంటే, ఇప్పుడు వచ్చే కరోనా ఒకళ్ళ నుండి 70 మందికి శీఘ్రంగా अभी వెళ్ళిపోతుంది. तक जो कोरोना आया था वो 1 से 2-3 के लोगों के अंदर फैलता था, लेकिन अभी जो कोरोना के अलावा एक और बीमारी आई है वो 1 से 70 लोगों के अंदर एकदम प्रवेश करता है करके सुन సరే, रहे हैं। ఈ రోగం వల్ల జనం చనిపోయే పర్సెంట్ తగ్గిపోయినా గానీ, इस बीमारी से लोगों की मरने की संख्या कम हो गई है, फिर भी కానీ ఎవరికైతే ఏ బాధ లేదని క్షేమంగా ఉన్నారో వాళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తుందట. ये बीमारी लगने के बाद उनके अंदर कोई परेशानी नहीं है करके हम सोच रहे हैं, लेकिन अंदर ही अंदर कोई ना कोई समस्या आ रही है। అంటే ఇక ఈ శరీరాన్ని నష్టపరిచే విధంగా అన్ని వైపుల నుండి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. मतलब शरीर को नाश करने के लिए चारों ओर से कोई ना कोई समस्या आ ही रही है। మనం బ్రతికుంటే అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పుకోండి అని వాక్యం అన్నట్లు, वचन कहता है जीवित है तो कहो कि ये करेंगे वो करेंगे। ఇప్పుడు మనం ఎంతకాలం బతికుంటాం అనేది లేదు. ఆరోగ్యంగా ఉన్నా గానీ మనం ఇప్పుడు బ్రతికుంటాం అన్న దానికి అసలు ఏ విధమైన అవకాశమే లేదు. लेकिन अभी का समय ऐसा है, हम जीवित हैं, लेकिन हम कब तक जीवित रहेंगे, कब तक हमारा समय किसी को नहीं पता। ఆయన రాకడ తథ్యమే కదా. उसका आगमन तो जरूर आएगा ना। అలాగే మనం చనిపోవటం కూడా తథ్యమే కదా. हमारा मरना भी निश्चय है। అయితే మనము ఎత్తబడాలి, దేవుని రాజ్యం చేరుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే దేవుని సన్నిధికి వచ్చాం మనం. हम परमेश्वर के आगमन में उठाए जाने हैं, स्वर्ग जाना है, ये मुख्य उद्देश्य है, इसलिए हम यहाँ आए हैं। కాబట్టి ఈ చీమకున్న ఆ చిన్న జీవికి ఇంత జ్ఞానం ఉండి ఒక కాలంలో సంపాదించుకుంటే ఇంకో కాలంలో క్షేమంగా ఉంటాను అనుకుంటుంది. ये छोटी सी चींटी के अंदर इतना ज्ञान है कि एक समय में मैं इतने से बटोर लूंगी अच्छे से, तो आने वाले समय में अच्छे से मैं खा पाऊंगी। అయితే మనకున్న ఈ కొంచెమైన అనుకూల సమయం ఖచ్చితంగా మనకి హెచ్చరికలు కలుగుతున్నాయి, అన్ని పరిస్థితులు తెలియపరుస్తున్నాయి రాకడ కోసం. ఇది మంచి బుద్ధి కలిగిన వాడు నిజంగా తన రక్షణ కాపాడుకోవడానికి మంచి అనుకూల సమయం. ये समय बहुत ही अनुकूल है, जो इसके अंदर बुद्धि है इस समय ही अपने उद्धार को बचा के रख सकता है। ఇంతకు ముందు సమయం అయితే ఇంత భయంకరంగా లేదు. पहले का समय इतना भयानक नहीं था। అనేవాళ్ళు ఎవరు చూశారు, మా తాతల తండ్రుల నుంచి చూస్తున్నాం, ఎక్కడొస్తున్నాడు యేసయ్య అనేవాళ్ళు. तब कहते थे हाँ किसने देखा है यीशु मसीह आएगा, हम अपने दादा परदादाओं से सुनते आ रहे हैं यीशु मसीह आएगा, यीशु मसीह आएगा। అనుకునేవాళ్ళు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, ఎక్కడ దేవుడు ఉన్నాడు అనుకునేవాళ్ళు. सोचते थे कि टेक्नोलॉजी इतना बढ़ता जा रहा है, कहाँ है परमेश्वर। కానీ ఇప్పుడున్న పరిస్థితి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, మనుషుని మనుగడ ఇంకా ఎంత కాలం సాగదు అనే తెలియపరుస్తుంది. लेकिन अभी की हालतों से पता चल जाता है कि सच में परमेश्वर है, इंसान का चाल चलन आगे तक नहीं बना रहेगा। కాబట్టి ఖచ్చితంగా మనం మారాల్సిన అవకాశం ఉన్నదని, ఏ కొంచెం చీమకున్న దానిలో ఏ కొంచెం ఉన్నా గానీ మనం నిజంగా భాగ్యవంతులమే. अगर जैसे चींटी के अंदर बुद्धि है, ऐसी थोड़ी सी बुद्धि हमारे अंदर आ जाए, हमें जरूर बदलना है, ये समय हमारे लिए है करके आ जाए, तो सच में हम बहुत ही ज्ञानवान हैं। అయితే మనం ఇప్పుడు ఏ కాలం గురించి భయపడాలి? तो हमें कौन से समय के लिए अभी डरना ఈ चाहिए? వేసవి కాలంలో కూడబెట్టుకుంటుంది రాబోయే కాలం కోసం. ये धूप काल के समय में खाना बटोर के रखती है, आने वाले समय में खाने के लिए। ఈ భూమి మీద ఉన్న ఈ సమయంలో మనం ఎదురు చూడాలి
సిద్ధపడాల్సింది ఏ సమయం కోసం మనం సిద్ధపడాలి? इस पृथ्वी में रहते हुए हमें किस समय के लिए तैयार होना है? తీర్పు దినం తప్పించుకోవటం కోసం సిద్ధపడాల్సిన సమయం ఇది. न्याय से लेखा लेगा प्रभु हमसे, उससे बच निकलने के लिए हमें तैयार होना है కొరింథీ अभी। పత్రికలు అన్నారు కదా, कुरिन्थियों में कहा है ना, ఆయన న్యాయపీఠం ఎదుట మనం అందరం దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి లెక్క చెప్పటం కోసం ప్రత్యక్షం కావాల్సిందే. उसके न्याय के सामने हम सबको लेखा देने के लिए खड़े ही रहना होगा। అది ఖచ్చితమని నిరూపిస్తున్న దినాలు ఇవి. वो सच में होगा करके साबित करता है आजकल का दिन। అంత చిన్న జీవి అంత జాగ్రత్త కలిగి తన పోషణ గురించి అలా బ్రతుకు గురించి ఆలోచిస్తుంది. इतनी छोटी ही चींटी अपने पालन पोषण करने के लिए इतना सोचती है, तो అందుకే దేవుడు అంటాడు, इसलिए परमेश्वर कहता है, పరిశుద్ధాత్మ ద్వారా ఈ సామెతలు 6:6 మనందరికీ తెలిసిన విషయమే. पवित्र आत्मा के द्वारा नीति वचन 6:6 में हम सबको पता है ये बात। సోమరి చీమల వద్దకు వెళ్ళి అంటున్నాడు. हे आलसी इंसान, चींटियों के पास जा। ఇప్పుడు మామూలు శారీరకపరమైన సోమరుల గురించి కాదు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది. यहाँ पे हमें शारीरिक रूप से आलसियों के बारे में नहीं सोचना चाहिए। దేవుని కార్యాలు జరిగించే విషయంలో, परमेश्वर के कार्यों को पूरा करने के विषय में, మారు మనసుకు సంబంధించిన అక్కడ ఫలాలు ఫలించే విషయంలో मन फिराव से संबंधित फल को पाने के विषय में మనము సోమరుల్లాగా ఉండొద్దు, हमें आलसी की तरह नहीं रहना चाहिए, నిద్రపోయేవారిలాగా ఉండొద్దు, सोने वाले की तरह नहीं रहना పట్టి चाहिए, పట్టినట్టు ఉండొద్దు. लापरवाही से नहीं ఈ रहना రక్షణ चाहिए। జీవితం అంటే ఏదోలే దొరికిపోయిందేలే దేవుని రాజ్యంలో వెళ్ళిపోతాం వాళ్ళన్నంత నిద్రపోయే స్థితిలో ఉండొద్దు. ऐसी नींद में मत रहो कि उद्धार तो हमें मिल गया, हम परमेश्वर के राज्य में चले जाएंगे। ఇక్కడ చూడండి 6:7 అంటాడు, 6:7 में कहता है नीति వాటికి वचन, న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నా అధిపతి లేకున్నా అంటున్నాడు. उनके ना तो कोई न्याय होता है, ना प्रधान, ना प्रभुता करने वाला। అంటే వాళ్ళకి విచారణ లేదంట, उनका कोई न्याय नहीं, వాళ్ళ గురించి ఎవరు ఆ న్యాయాధిపతులు ఎవరు లేరంట, उनके ऊपर कोई प्रधान नहीं, అధిపతులు లేరట. और उनको चलाने वाला कोई प्रभुता करने ఎవరు वाला ही नहीं। లేకపోయినా గాని कोई भी नहीं होता फिर भी। అది ఆహారాన్ని సిద్ధపరచుకోవటంలో ఎంత జాగ్రత్త కలిగి ఉందో చూడండి. देखिए अपना भोजन वस्तु को बटेरने में कितना ध्यान देती है। మనమైతే గ్రహించాం కదా ఈ జీవితం శాశ్వతమైనది కాదని. हमने तो समझ लिया ना कि ये जीवन हमेशा के लिए नहीं है। ఒక జీవితం దొరకబోతుందని నమ్ముతున్నాం కదా. मरने के बाद एक जीवन मिलने वाला है, इस बात पर भी विश्वास करते हैं ना। అది పరలోక రాజ్యంలో ఉండే జీవమా లేక నరకంలో చనిపోయే నరకంలో నశించేదా? वो स्वर्ग में रहने वाला जीवन या नरक में नाश होने वाला जीवन। మనం నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేక ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ రక్షకుడిని అంగీకరించి ఆయన మార్గంలోకి వచ్చాం. नरक में जाने की इच्छा नहीं है, इसलिए प्रभु के सम्मुख आकर उद्धार में मार्ग में चलने की इच्छा हम रख रहे हैं। ఆయన అంటున్నాడు ఒక తీర్పు దినం ఉందని. वही कहता है एक दिन न्याय का दिन आएगा। అయితే ఆ తీర్పు దినం కోసము మనకు న్యాయాధిపతి ఉన్నాడు, అధిపతి ఉన్నాడు, విచారణ ఉంది అన్న భయముతో జీవితాన్ని उस సరిచేసుకోవాలి. लेखा लेने के दिन में हमारा एक न्यायी भी है, एक प्रधान भी है, और हम पर प्रभुता करने वाला भी है। इस बात को याद रखना चाहिए। కాబట్టి इसलिए చీమను గురించి దానికున్న చిన్న దానికి ఇంకో పనేం లేదు, ఆహారాన్ని కూర్చుకోవటం, రాబోయే సమయం కోసం జాగ్రత్త పడటం. इतनी छोटी चींटी, उसका कोई काम नहीं, उसका एक ही काम है भोजन वस्तु को बटोर के रखना आने वाले समय के लिए। మనము మానవులుగా ఈ లోకంలో తినటం, జీవించటం, లేక పనుపాట్లు చేసుకోవటం అవన్నీ అవసరమే. हम इंसान हैं, इस सृष्टि में जीने के लिए अपना काम करना है, कमाना है, खाना है, ये तो साधारण बात है। అయితే ఒకప్పుడు నశించిపోయేది ఇదంతా కూడా. एक समय तो ये सब नाश हो जाएगा। తీర్పు దినం ఉన్నది, न्याय का दिन है। వేసవ కాలంలో సంపాదించుకుంటుంది రాబోయే కాలం కోసం. धूप काल के समय भोजन वस्तु बटोरती है आने वाले समय में जीने के लिए। ఇప్పుడు పరిస్థితులన్నీ ఆయన రాకడ గురించి తెల్లగా తెలియపరుస్తున్నాయి కాబట్టి ఆ దినము కోసం మనము దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగిన భక్తి చేయాలన్నదే ఇక్కడ దేవుని ఉద్దేశం. अभी की हालत से हमें साफ साफ पता चल जाता है कि प्रभु का आगमन बहुत नजदीक है, तो उस आगमन में प्रवेश करने के लिए ही हमें अपने जीवन को पूरी तरह सुधारना है। మనం ఈ లోకంలో ఏం చేస్తాం, इस संसार में हम क्या करते हैं, రాబోయే సమయంలో డబ్బులు పనికొస్తాయి అని చెప్పి ఎంతో జాగ్రత్తగా తినో బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని అవసరమైన వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. आने वाले समय के लिए पैसों की बहुत जरूरत पड़ेगी, इसलिए अच्छे से खाएं या ना खाएं, फिर भी बैंक में बैलेंस अच्छे से बचा के रखते हैं। అయితే వాక్యం ఏమంటుంది, పరలోక ధనం కోసం ప్రయాసపడమని. लेकिन वचन कहता है स्वर्गीय धन के लिए मेहनत करो। పరలోక కోసం ప్రయాసపడాలి అంటే ముందు మన జీవితంలో నిశ్చయిత ఉండాలి కదా. ఆ పరలోకానికి వెళ్లే ముందు తీర్పు అనేది ఒకటి జరుగుతుంది. ఆ తీర్పు నుండి తప్పించబడితేనే పరలోకం వెళ్తాం. अगर हमें स्वर्ग में धन कमाना है तो उससे पहले हमारे अंदर ये सोच जरूर होना चाहिए कि एक दिन न्याय होगा, हमारा लेखा लिया जाएगा, तो उससे बचना है तो हमें यहाँ पे प्रभु के वचन के अनुसार सही से जीना है। పరలోకంలో ధనం సంపాదించుకుంటాం కాబట్టి ఆయన పనులకు అక్కడికి వచ్చే విధంగా ధనం ఇస్తాం, చాలా మంచిది. स्वर्ग में धन कमाना है तो प्रभु को पृथ्वी पर रहते समय सेवा के लिए क्या क्या धन चाहिए वो सब हम देते हैं, अच्छी बात है। కానీ ఈ ధనముతో దేవుని మహిమను, దేవుని రాజ్యాన్ని కొనలేము. लेकिन इस धन के द्वारा परमेश्वर की महिमा या उसके राज्य को हम खरीद नहीं सकते। మన దేవుడు ఏదో మొక్కుబళ్ళు దేవుడు కాదు కదా, हमारा परमेश्वर कोई मन्नत को मांगने पर पूरा करने वाला ही परमेश्वर नहीं है, లేకపోతే వడ్డీల దేవుడు కాదు కదా. नहीं तो कोई कर्जा लेने वाला परमेश्वर ही नहीं है। ముందు మన హృదయాన్ని, सबसे पहले अपने हृदय को,
మారు మనసుని, मन फिराव को, పశ్చాత్తాపాన్ని కలిగి पश्चाताप में रहकर, దేవుని రాజ్యాన్ని ఆకాంక్షిస్తూ परमेश्वर के राज्य को चाहते हुए, తీర్పు దినం ఉన్నదన్న భయం కలిగితే न्याय का दिन है करके डर अगर रखेंगे तो అప్పుడు దేవుని చిత్తానుసారమైన భక్తి చేస్తూ तब परमेश्वर की इच्छा के अनुसार की भक्ति करते हुए ఆ దినం నుండి నేను తప్పించబట్టమే కాకుండా నాకు తెలిసిన వారందరూ కూడా తప్పించబడాలి, उस दिन से मैं ही बचना नहीं, मैं जिन जिन को जानता हूँ उनको भी बचाना है करके, అందుకోసం తమ చెయ్యి చాతి దేవుని సన్నిధిలో కానుకలు దశంభాగాలు అన్ని ఇస్తాం, మంచిది. इसके लिए अपने हाथ को बढ़ाकर भेंट या दशवांश कुछ भी अर्पण हम करेंगे, अच्छी बात है, అప్పుడే అదే పరలోక ధనం. तब वो स्वर्ग का धन होगा। నువ్వు మారు మనసు పొందకుండా तुम मन नहीं फिराओगे, దేవునికి ఇష్టంగా జీవించకుండా प्रभु की इच्छा के अनुसार नहीं जियोगे, ధనంతో దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నామంటే మాత్రం అది పొరపాటే. धन से परमेश्वर के राज्य को कमा लूंगा करके सोचोगे तो ये आप ही की ही लापरवाही है। ఇంకా అనుకోవచ్చు డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళు, जिनके अंदर पैसों की लालच होती है वो सोच सकते हैं నేను ఇంకా సరిగా మారలేదు కదా, అయితే డబ్బు ధనం ఇట్టం మానేద్దాంలే, దేవునికి అర్పణలు ఇటు మానేద్దాంలే అనుకుంటారేమో. शायद वो अब सोचेंगे अरे मैं तो ढंग से बदला नहीं, इसलिए प्रभु को भेंट देना अर्पण देना छोड़ दूंगा। సాతాను చాలా సార్లు చాలా వంకర బుద్ధితో మనల్ని మోసపరుస్తూ ఉంటాడు. शैतान कई बार टेढ़ी मेढ़ी चाल के द्वारा हमें मूर्ख बनाना चाहती है। అని మనకి చెవును పడని దేవుని ప్రతి కార్యాన్ని మాత్రం ప్రతిదీ మనకి ఏది తెలిసిందో దానిలో మనం ముందు అడుగే వేయాలి కానీ వెనక అడుగు వేయకూడదు. वचन के द्वारा परमेश्वर के हर एक कार्य जो हमारे कानों में पहुंचता है उसको करने के लिए हमें आगे कदम बढ़ाने से कभी पीछे नहीं हटना चाहिए। కాబట్టి అలాంటి పొరపాటు చేయబాకండి మళ్ళీ. इसलिए ऐसी लापरवाही मत कीजिए फिर। నేనెట్టు తప్పుతానో పాస్ అవుతానో నాకేం తెలుసు అని చదవటం మానేస్తామా? अरे मैं पास होऊंगा या फेल होऊंगा मुझे क्या पता करके पढ़ना लिखना छोड़ दोगे क्या? మానేస్తామా? छोड़ देंगे क्या? క్లాసులకు వెళ్ళటం మానేస్తామా? क्लास जाना छोड़ देंगे? ఈ రోజు అన్నం తింటున్నాను రేపు బతుకుతానో చస్తానా అని ఇదేనా అన్నం దాంట్లో మానేస్తామా? अरे मैं खाना खा रहा हूँ एक ना एक दिन तो मरूंगा या जीऊंगा मुझे क्या पता करके खाना खाना छोड़ रहे हो क्या? అలా చేయొద్దు, ऐसा मत करो అలా చేయకూడదు और కూడా. ऐसा करना भी नहीं चाहिए। కానీ మనం ఏం చేయాలి? लेकिन हमें क्या करना है? మనకు తెలిసిన దేవుని వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఏది మన మైండ్లకు అర్థమైందో దాన్ని చేసుకుంటూనే పోవాలి. हमें हमारी आंखों के सामने जो जो परमेश्वर का वचन आया है उसको पूरा करते हुए ही जाना चाहिए। ఇంకా ఏది నేర్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడో నీ భక్తిని, నీ శ్రద్ధని, నీ ప్రయాసను చూసి आपकी भक्ति को, आपकी श्रद्धा को, आपके मेहनत को देखकर प्रभु और क्या सिखाना चाहता है ఆ తెలియపరిచినప్పుడు దాన్ని కూడా అమల్లో పెట్టు. उसको जब प्रभु आपसे बातें करके बताता है तो उसको भी करने के लिए पीछे मत हटो। ఇప్పుడు సంఘాల్లో అన్ని మంచిగా ఉన్నాయని చెప్తూ వచ్చాడు, अभी तक बताते हुए कलीसिया में जो कुछ है वो सब कुछ अच्छा है, కానీ ఒక తప్పు మోపాల్సి ఉంది అన్నాడు. लेकिन कहता है कि मैं एक दोष लगाता हूँ। అరే ఇన్ని చేసి ఏం ప్రయోజనం అని దిగజారిపోమ్మనా? तो ये बता के क्या ये सोचने को कहता है इतना सब कुछ कर इससे क्या फायदा? అరే ఇన్ని చేసి ఒక్కటి ఎందుకు నేను చేయకున్నాను కాబట్టి ఇది కూడా చెయ్యాలి. तो ऐसी सोच आनी चाहिए, अरे इतना कुछ करा ये एक क्यों नहीं कर रहा, मैं इसे भी करूंगा। కాబట్టి इसलिए చీమలు ఎలాగా రాబోయే కాలం గురించి శ్రద్ధ కలిగి ఉన్నాయో चींटी आने वाले समय के लिए किस तरह श्रद्धा रखती है, మనం కూడా రాబోయే ఆ రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం సిద్ధపడే విషయంలో సోమరులాగా ఉండొద్దు. इसलिए हमें भी प्रभु के राज्य के लिए तैयार होने के लिए आलसी नहीं रहना चाहिए। అందుకే ఇంకా రెండో విషయంలో చూస్తే दूसरा विषय देखेंगे 26వ వచనంలో 26वें वचन में, చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసమును కల్పించుకొనును. बिज्जू बलि जाती नहीं तो भी उनकी मांदे पहाड़ों पर होती हैं। అది చిన్న జీవంట. वो बहुत ही छोटा जीव है। వాటి నివాసం ఎక్కడ? उसका वासस्थान कहाँ है? బండ సందుల్లోనంట. पहाड़ों पर करके लिखा है। అది చాలా చిన్న జీవి. वो बहुत ही छोटा जंतु है। దానికి నివాసం ఏర్పడుకుని ఎంత అంటే కష్టతరమైన పరిస్థితుల్లో దాని నివాసం కనిపిస్తుంది. ये वे एकदम बहुत ही मुश्किल जगह है, वहां पे उसका निवास स्थान है करके देखते हैं। అంటే ఒక స్థానాన్ని సంపాదించుకుంటుంది, దాని స్థానము, దాని నివసించే స్థానం ఎంత పటిష్టమైందో చూడండి. देखिए वो एक स्थान को कमाती है, उसका वास करने का स्थान कितना छोटा है। देखिए అంటే అది ఎంత గట్టిదనేది ఇక్కడ చెప్తున్నది అనమాట. वो बताता है कितना दृढ़ है ये। పేటు సందులలో వివాసం కలుగు చేసుకొనును. उनकी मांदे पहाड़ों पर होती है। అంటే ఎంత గట్టి స్థానంలో తన నివాసాన్ని ఏర్పాటు देखिए చేసుకుంటుంది. कितने दृढ़ स्थान में अपना निवास स्थान बनाती है। దానికి మనం ఆత్మీయంగా ఆలోచిస్తే इसके बारे में आत्मिक रूप से सोचे तो మనం ఎంత బలము కలిగిన వాళ్ళం, ఎంత ఆరోగ్యం కలిగిన వాళ్ళం, లేక ఎంత శరీర సౌష్టం కలిగిన వాళ్ళం అయితే అయినప్పుడు हम इतने शक्तिशाली हैं, हमारी तबीयत हमेशा अच्छी रहती है, इतना होने पर भी మనకి ఆశ్రయం అనేది ఎవరై ఉండాలి? हमारा निवास स्थान कौन होना चाहिए?
తండ్రి అయిన దేవుడు మనకు ఆశ్రయ స్థానముగా ఉండాలి. पिता परमेश्वर हमारा निवास स्थान होना चाहिए। మనకున్న బుద్ధి మీదో మనకున్న బలం మీదో మనకున్న శక్తి మీదో మనం ఆధారపడకూడదు. अपनी बुद्धि, अपने ज्ञान या अपनी शक्ति पर हमें निर्भर नहीं होना चाहिए। లేక ఈ లోకంలో ఏదో పెద్ద పెద్ద మంచి స్థలాలు సంపాదించుకుని మళ్ళీ ఇంటి ఇల్లు కట్టుకుని దాని యందు గర్వించాల్సిన పని లేదు. इस संसार में अच्छे-अच्छे जगह खरीद कर अच्छे-अच्छे घर बना लिए, इसमें घमंड नहीं करना चाहिए। మనకు కావాల్సిన శాశ్వత నివాసాన్ని ఆశించాలి మనం. हमें सदा का निवास स्थान चाहिए, उसकी ओर ही आशा रखना चाहिए। పత్రికల్లో అయితే చెప్తాడు ఈ నివాసాలు ఇవన్నీ కూడా శిథిలమైపోతాయి. पत्रिका में तो बताया गया है यहाँ के जो भी निवास स्थान है एक ना एक दिन वो पूरी तरह ढह जाएंगे। మనం నివసించబోయే స్థానం దేవుని రాజ్యం, అది ఎప్పుడు కూడా చెరగనిది, దానిలో నుండి మనల్ని ఎవరు తీసివేయలేనిది. हमारा निवास स्थान जो स्वर्ग है वो हमसे कोई नहीं छीन सकता और ना कभी ढाया जाएगा। అయితే అంటే మనం దేవుని శరణాన్ని వేడుకోవాలి, దేవుని సన్నిధికి చేరుకోవాలి. हमें परमेश्वर के शरण को ही पाना है, उसके सम्मुख ही हमें जाना चाहिए। అయితే దేవుడు అంటే ఎవరు ఏంటి అనేది ఎవరికి తెలియదు. परमेश्वर कौन है, कहाँ है, क्या है, किसी को नहीं पता। అందుకే మనకు వాక్యం ద్వారా అర్థమవుతుంది ఏంటంటే ఆయన పంపించిన యేసు క్రీస్తే దేవుని మార్గము. इसलिए वचन के द्वारा हमें क्या पता चलता है, उसके द्वारा भेजा गया यीशु मसीह ही हमारे लिए मार्ग है। అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు 2:12 इसलिए भजन संहिता 2:12 में भी कहता है, ఏమని చెప్తాడు? क्या कहता है, पुत्र को चूमो, ऐसा ना हो कि वह क्रोध करे और तुम मार्ग ही में नष्ट हो जाओ। కుమారుని ముద్దు పెట్టుకోమని చెప్తుంటాడు. पुत्र को चूमने के लिए कहता అంటే है। ముద్దు పెట్టుకోవాలంటే మనల్ని ఎవరన్నా నచ్చి చాలా అందంగా ఉండి మనసుకు నచ్చితే మనం ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. చిన్నపిల్లలైనా ఎవరైనా छोटे बच्चे हो या कोई भी हो, सुंदर लगे, बहुत प्यारे लगे तो उनको वो चुमा करने का मन करता है। అంటే ఇప్పుడు యేసు క్రీస్తు అంటే మనకు పరిపూర్ణంగా నచ్చాలి. यीशु मसीह भी हमें पूर्ण रीति से पसंद आना चाहिए। ఆయన యొక్క ప్రతి లక్షణం, ఆయన స్వస్థపరిచే లక్షణం మనకు నచ్చుతుంది. उसका चंगाई करने का लक्षण तो हमें अच्छा लगता है। ఆయన కనికరం గల చూపులు మనకు నచ్చుతాయి. उसकी दया से भरी नजर भी हमें अच्छी लगती है। కానీ लेकिन ఆయన క్షమించే గుణం మనకు నచ్చదు. उसका क्षमा करने वाला गुण हमें अच्छा नहीं लगता। అంటే ఆయన మనం క్షమిస్తాడు, బాగా నచ్చుతుంది. वो हमें क्षमा करता है, ये तो हमें अच्छा लगता है। మనం కూడా ఆయనలాగా క్షమించాలి, అది నచ్చదు మనకి. हम भी उसकी तरह दूसरों को क्षमा करें, वो हमें अच्छा नहीं लगता। దేవుని ఎదుట విధేయుడు అవ్వటం కోసం శ్రమలు కూడా పొందాడట. परमेश्वर के सामने झुक के रहने के लिए उसने मुश्किलों और परेशानियों को भी उठाया। ఆ విధేయత నచ్చదు మళ్ళీ. ऐसा झुकने वाला स्वभाव में अच्छा नहीं लगता। అదే కుమారుని ముద్దు పెట్టుకోవటం అంటే. यही है कि पुत्र को चूमना मतलब। అంటే మనం ఎవరైనా ముద్దు పెట్టుకుంటున్నప్పుడు బిడ్డల్ని, हम जब बच्चों को चूमते हैं, వాళ్ళ పెదాలు నచ్చుతాయి మనకి. उसके होठ भी हमें अच्छे लगते हैं। వాళ్ళు చూసే ఆ తరీకా, ఆ చూసే విధానం, ఆ కళ్ళు నచ్చుతాయి. देखने का तरीका और वो आंखें भी हमें बहुत अच्छी ఆ लगती हैं। ముక్కు నచ్చుతుంది. वो नाक भी अच्छा लगता है। అంటే వాళ్ళ వెంట్రుకలు, అంటే వాళ్ళు చూసిన వాళ్ళ ప్రతి విధానం, వాళ్ళు వేసే అడుగు, వాళ్ళు చేసే చేష్టలు అన్ని కూడా చాలా ముచ్చటగా నచ్చుతాయి మనకి. उनका धीरे धीरे कदम बढ़ाना, चलना, उनकी हरकतें, हर चीज हमें अच्छी लगती हैं। అలాగే యేసు క్రీస్తు అంటే ఆయనలోని ప్రతి విషయము మనకు నచ్చాలి. इसी तरह यीशु मसीह का हर एक लक्षण, हर एक विषय हमें अच्छा लगना चाहिए। అప్పుడే మనం దేవునికి నిజంగా దేవుని శరణం కోరుకున్న వారం అవుతాం. तभी हम परमेश्वर के शरण को चाहने वाले बनेंगे। ఎందుకంటే దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. क्योंकि परमेश्वर को कभी किसी ने नहीं देखा। ఎవరితో తెలియపరిచారు దేవుని గురించి? परमेश्वर के बारे में किसने प्रकट किया? ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న కుమారుడు ఒక్కడని వాక్యం చెప్తుంది. वचन कहता है उसकी छाती में लगे हुए उसके पुत्र ने ही प्रकट किया है। ఆయన ఏం చెప్తున్నాడు? యేసయ్య ఏం చెప్తున్నాడు? और यीशु मसीह क्या कहता है? నా మాటలు విని నేను చెప్పిన ప్రకారం నడిచిన వాడు మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడు అంటున్నాడు. जो मेरे बातों को सुनकर उसके अनुसार चलता है, मृत्यु को पार करके जीवन में प्रवेश कर चुका है। అంటే నిజంగా ఆయన శరణు అంటే యేసుక్రీస్తు నామములో మనం ఏది అడిగినిస్తానని కూడా తండ్రి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. पिता परमेश्वर वादा करता है कि यीशु मसीह के नाम से जो कुछ भी मैं मांगूंगी मैं तुम्हें दे दूंगा। ఎందుకంటే యేసుక్రీస్తు గురించే ప్రవచనం చెప్పబడింది. యేసుక్రీస్తును పంపే వెనుక దేవుని ఉద్దేశం ఉంది. यीशु मसीह के बारे में भविष्यवाणी की गई और यीशु मसीह को भेजने का एक उद्देश्य भी है। అదేంటి? మనలందరినీ ఆయన రక్తం, మనందరి పాపాలు ఆయన రక్తం చేత కడిగి వేయాలన్నది. वो क्या है कि हम सब के पापों को उसके लहू के द्वारा धो देना है। అది దేవుని ఉద్దేశం. ये परमेश्वर का उद्देश्य ఎవరైతే है। దేవుని ఉద్దేశమైన యేసుక్రీస్తును అంగీకరిస్తారో जो कोई परमेश्वर का उद्देश्य यीशु मसीह को स्वीकार करेगा, వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలయ్యే అధికారమని వాక్యం చూస్తున్నాం. वचन में लिखा है वो सब परमेश्वर के पुत्र और पुत्री कहलाएंगे। అంటే దేవుడికి పాపం మీద అసహ్యత ఉంది. परमेश्वर पाप से घृणा करता है, అయితే ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు మన కోసం. लेकिन उसने हमारे लिए एक मार्ग को तैयार किया యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇచ్చి. यीशु मसीह को देकर। అయితే ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించడం దేవుని శరణాలు వేడుకోవటమే. यीशु मसीह को स्वीकार करना मतलब परमेश्वर के शरण स्थान को चाहना। అంటే దేవుని వేడుకోవటం అంటే ఆ దేవుని సంరక్షణలో, ఆ దేవుని నీడలో మనం సురక్షితంగా ఉండటం. परमेश्वर की छाया में, परमेश्वर की सुरक्षा में हम सब सुरक्षित रहना मतलब है। అంటే మనం క్షేమంగా ఉండాలని దేవుడు చూడండి, ఇజ్రాయేలులకు కూడా దేవుడు ఆ స్థలాలు పంచి ఇచ్చినప్పుడు, जब इजरायलियों को परमेश्वर ने जगह बांट के दी ఆ కానాను దేశంలో, कनान देश में, అక్కడ మనకి సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఆశ్రయపురాలని చెప్పి రాస్తాడు. वहां पे गिनती 35वें अध्याय में लिखा है उनके लिए निवास स्थान करके। ఆశ్రయపురం అంటే
ఆశ్రయపురం అనగా ఆశ్రయపురు హిందీలో కూడా అలాగే రాయబడి ఉంది. ఆశ్రయ గృహాలు అని రాయబడి ఉంది. हिंदी में भी आश्रय गृह करके लिखा हुआ है। అట్లాగే ఆశ్రయపురాలు దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకో తెలుసా? क्यों उनके लिए जगह तैयार करके रखी थी ఎవరి परमेश्वर ने? చేతనన్నా పొరపాటుగా నరహత్య జరిగింది అనుకోండి, अगर किसी के द्वारा गलती से हत्या हो गई तो అయితే ఆ మనిషి ఆశ్రయపురానికి పారిపోయి క్షేమంగా ఉంటాడట. वो व्यक्ति उस जगह में जाकर सुरक्षित रहेगा। ఆశ్రయపురంలో ఉన్న వాళ్ళు ఎవరు కదిలించకూడదు. वो आश्रय घर में जो रहता है उसको कोई नहीं हिला सकता ఎప్పటి వరకు అతని గురించి న్యాయ విచారణ సమాజం ఎదుట జరగదు. जब तक समाज के सामने उसका न्याय नहीं होगा तब तक। అలాగే उसी तरह మనల్నందరూ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాడు. మనం ఆ ఆశ్రయములో ఆయన నీడలో దాగుకొని మన పాపాలు కడిగి వేసుకోవాలని. हम सबके लिए ही यीशु मसीह को इस पृथ्वी में भेजा गया है कि उसकी छाया तले हम अपने पापों को मानकर पश्चाताप कर कर रहें। అంటే ఆ చిన్న జీవి, ఆ కుందేలు కూడా తన నివాసాన్ని ఎంత పటిష్టమైంది ఏర్పాటు చేసుకుందో చూడండి. देखिए छोटी सी जो बिच्छू है वो अपने लिए कितनी अच्छी जगह में स्थान को बनाती है। సో మనకు మైండ్ ఉంది, ఎంతో టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఎన్నో విధాల ఆలోచనలు మనిషికి ఉన్నాయి. ఈ మనిషికి మించిన బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అనేది లోకంలో ఇంకెవరు లేరు. इतना बुद्धि है, ज्ञान है, इतने टेक्नोलॉजी का इस्तेमाल करता है, इससे ज्ञानवान कोई भी नहीं है हमारी तरफ दुनिया में। కానీ ఇంత జ్ఞానం ఉన్న మనిషి కూడా ఈ నశించిపోయే ఈ రాజ్యం లోకం కోసం ప్రయాసపడుతున్నాడు, కానీ నశించని పరలోక రాజ్యం గురించి ఆలోచించి. लेकिन इतना ज्ञानवान इंसान भी नाश होने वाले संसार के विषयों पर ही ध्यान देता है, इच्छा रखता है, लेकिन उस स्वर्ग की आशा और इच्छा नहीं रखता। వాళ్ళ ఎదుట మనం మూర్ఖుల్లాగా ఉంటాం. उन लोगों के सामने तो हम मूर्ख की तरह दिखाई देते हैं। అయితే మనం ఈ సత్యాన్ని తెలిసి ఈ రాజ్యంలో ప్రవేశించాల ఆశతో దేవుని సన్నిధిని ఆ విశ్వాసంతో నమ్మకంతో కొనసాగాలి అనుకున్న వాళ్ళమి, इस सच्चाई को जानकर परमेश्वर के राज्य में रहना है, उसमें बढ़ते जाना है करके इच्छा रखने वाले हम ఎందుకు చిన్న చిన్న విషయాల్లో మనం పొరపాటు చేసి దేవుడు మనకు కలిగించిన ఆశ్రయం నుండి తొలగిపోతున్నాం? छोटे छोटे विषयों में गलतियां करके परमेश्वर ने हमारे जो लिए निवास स्थान बनाया उससे दूर हो जाते हैं। మన కోసం యేసయ్యను అనుగ్రహించాడు. हमारे लिए यीशु मसीह को दिया। ఈ రోజు అయితే మనకున్నది సంఘం. యేసుక్రీస్తు నామములో ఈ రోజుల్లో మనకున్నదేంటి? మన మధ్య నివాస ఆశ్రయపురముగా ఉన్నదేంటి? సంఘం. आजकल यीशु मसीह के नाम से हमारे लिए आश्रय स्थान क्या है? कलीसिया है। కాబట్టి సంఘంలో మనం సదస్యులుగా ఉండాలి. कलीसिया में सदस्य के रूप में रहना चाहिए। సంఘం కోసం మేలుకరమైనది చేయాలి. कलीसिया के लिए भलाई के कार्य करने हैं। సంఘాన్ని కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండటమే. कलीसिया में बने रहना मतलब यीशु मसीह में बने रहना। యేసుక్రీస్తుని కలిగి ఉన్నామంటే ప్రతి ఆయన లక్షణం మనకు ప్రతిదినం బోధపడుతుంది. यीशु मसीह में बने रहना मतलब उसका हर एक लक्षण, उसका वचन हमारे सामने प्रकट होता है हर दिन। అప్పుడు మనం సరి చేసుకోవడానికి అవకాశం तब కలుగుతుంది. हमें अपने आप को सुधारने का मौका मिलता है। కొంతమంది చూడండి, ఏదైనా చిన్న సమస్య రాగానే कुछ लोगों को देखिए जब छोटी सी समस्या आ जाती है, సాతానుడు ముందేం చేయాలనుకుంటాడు? शैतान पहले क्या करना चाहता है? యేసుక్రీస్తుకు దూరం చేయాలనుకుంటాడు. उनको यीशु मसीह से दूर करना चाहता है। అది ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? कहाँ पे है यीशु मसीह? సంఘమే. कलीसिया ही है। అంటే సంఘంతో దూరం చేస్తే कलीसिया से दूर करेंगे तो ఇక సరి చేసుకోడు, अपने आप को सुधारेगा नहीं ఇంకా లోకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. और उसको संसार में गिरने का मौका मिल जाएगा। అందుకని ప్రతి విశ్వాసి మొదట ఒక సంఘ సభ్యుడి నోటి నుండి మొట్టమొదట వచ్చే మాట ఏంటి? తనకు మనసు ఏదైనా బాధ కలిగినప్పుడు, इसलिए हर एक विश्वासी कलीसिया का सदस्य के मन में जब दुख आ जाता है तो उसके मुंह से पहली क्या बात निकलती है? నేను సంఘానికి రావండి. अब हम कलीसिया में नहीं आएंगे। మొట్టమొదట వచ్చే మాట ఏంటి? सबसे पहली बात क्या है? నేను సంఘానికి రాం. अब से हम चर्च में नहीं आएंगे। అంటే ఇప్పుడు ఆశ్రయపురానికి రాపోతాడు, పరిస్థితి ఏమవుతుంది? आश्रय घर में नहीं आएंगे तो उसकी हालत क्या हो जाएगी? నరహంతకుడు కదా, वो तो हत्यारा है। సమాజం వదిలిపెడతదా? क्या समाज उसको ऐसी छोड़ देगी? అలాగా మనం ఆశ్రయపురాన్ని వదిలిపెడితే, अगर इस तरह आश्रय के घर को हम छोड़ देंगे तो, సంఘాన్ని వదిలిపెడితే कलीसिया को छोड़ देंगे तो ఏమవుతుంది మన పరిస్థితి? हमारी हालत क्या हो जाएगी? మనమే అది తెలుసుకోక हम उसको जानते नहीं, ఏదో మనకు జ్ఞానం ఉన్నట్టు, ऐसा सोचते हैं बहुत ज्ञानवान है। మనం లేకపోతే సంఘం లేదన్నట్టు. हम ही नहीं रहेंगे तो कलीसिया भी नहीं रहेगी। సంఘం ఎవరు? कलीसिया कौन है? యేసుక్రీస్తు. यीशु मसीह है। నేను సంఘానికి రాను అంటే, मैं कलीसिया में नहीं आऊंगा बोल रहे हैं तो నేను యేసుక్రీస్తు దగ్గరకు రాను. मैं यीशु मसीह के पास ही नहीं आऊंगा। యేసుక్రీస్తు దగ్గరకు రాను అంటే यीशु मसीह के पास नहीं आऊंगा मतलब ఆయన కలిగించే దేవుడు సృష్టించిన ఆశ్రయపురాన్ని వ్యతిరేకించటం, परमेश्वर ने जो सृष्टि की है आश्रय के घर का विरोध करना है। అంటే దేవుని కోపం కింద నిలిచి ఉండటం. मतलब प्रभु के क्रोध के नीचे बने रहना। తప్పించుకోగలుగుతామా? क्या हम बच निकलेंगे इससे? వాక్యం అంటాడు హెబ్రీ పత్రికలో, इब्रानियों में कहता है वचन में, ఈ లోకంలో విద్య నేర్పే వాళ్ళే పిల్లల్ని కొడతారట. इस संसार में शिक्षा देने वाले लोग ही बच्चों को मारते हैं। ఎందుకు? నేర్చుకోరా నేర్చుకోరా నేర్చుకోరా. क्योंकि सीखो सीखो सीखो। ఆ దెబ్బలే తప్పించుకోలేనప్పుడు, जब इस मार से हम नहीं बच सकते तो ఆ పరలోక సంబంధమైన సందేశానికి లోబడకపోతే తప్పించుకోగలుగుతామా? इस वर्ग के संदेश में अगर हम नहीं झुके रहेंगे तो क्या मार से हम बचेंगे?
తప్పించుకోగలుగుతామా? मार से बचेंगे? ఇప్పుడు చూడండి ఎన్ని టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నారు. देखो कितने सारी टेक्नोलॉजी आ गई है। మనిషి ఎట్లన్నా క్షేమంగా ఉండాలనేమో లోకం ఒక టెక్నాలజీ. संसार की टेक्नोलॉजी है कि इंसान किसी न किसी तरह सुरक्षित रहे, కానీ దేవుడు लेकिन परमेश्वर అది నేను నిన్ను సృష్టించానురా నీ వల్ల కాదు అనేది ప్రతి క్షణం నేర్పుతూనే ఉన్నాడు. परमेश्वर हर क्षण सिखा रहा है कि मैंने तुम्हें बनाया है, तुम ये कार्य बिल्कुल नहीं कर पाओगे। కానీ నువ్వు క్షేమంగా ఉండాలంటే నేను ఏర్పాటు చేసిన ఆశ్రయపురమైన యేసును అంగీకరించు అంటాడు అంతే. तो सिर्फ एक ही बात कहेगा, तुम्हें सुरक्षित रहना है तो मैंने जो आश्रय स्थान यीशु मसीह बनाया है, यीशु मसीह को रखा है, उसको स्वीकार करो। కాబట్టి చేమ మనకేమో తీర్పు దినాన్ని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. चींटी हमें न्याय के दिन के लिए ध्यान से रहो करके सिखाती है। ఇక్కడ కుందేలేమో కుమారుడిని యేసుక్రీస్తును అంగీకరించిన వాడు క్షేమంగా ఉంటాడని చెప్తుంది. यहाँ पे जो बिज्जू है, पुत्र यीशु मसीह को जो स्वीकार करता है वो सुरक्षित रहेगा करके सिखाती है। ఇక 27వ వచనం చూస్తే మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తిరిగి సాగిపోతాయట. लेकिन 27वें वचन में लिखा है टिड्डियों के राजा तो नहीं होते तो भी वे सबकी सब दल बांध बांध कर चलती हैं करके लिखा है। అంటే ఇక్కడ కలిసిపోవడం అంటే ఏకత గురించి తెలియపరుస్తుంది. मिलजुल के रहना, एकता के स्वभाव के बारे में यहाँ दिखाया जा ఈ रहा మధ్య है। కాలంలో విన్నాం కదా లాక్డౌన్ లో మిడతలు కూడా వచ్చినాయి ఢిల్లీలోని. इस लॉकडाउन में हमने सुना था ना कि दिल्ली में टिड्डियां भी आई थी, అక్కడక్కడ కనపడ్డాయి అందులో. यहाँ वहां दिखाई दी करके नहीं बोला। ఎలా వచ్చినాయి? टिड्डियां कैसे आई थी? ఇంటికి సున్న వేసినట్టుగా వచ్చేసి जैसे घर में पूरी तरह पेंटिंग कर देते हैं, ऐसे आ गई थी ఏ एकदम। బిల్డింగ్ అయినా కానీ ఒక మిడతల కలరే కనపడేది. कोई सी भी बिल्डिंग को देख के सारी टिड्डियां जैसा रंग दिखाई అంటే देता था। అంత పెద్ద సమూహంగా ఏకత కలిగి ఉన్నాయి. मतलब इतना बड़ा झुंड के समान एकता है उनके अंदर। అంటే క్రైస్తవులు విశ్వాసులైన వారిలో ఏకత ఉండాలి. हम क्रिश्चियन हैं, विश्वासी हैं, तो हमारे अंदर एकता होनी ఇప్పుడు चाहिए। సంఘం అనే మాట వచ్చేటప్పటికి अभी कलीसिया की बात आती है तो ఆ సంఘం మంచిదే కానీ సంఘస్థులు మంచివాళ్ళు కాదు. बोलते हैं कलीसिया तो अच्छी है, कलीसिया के लोग अच्छे नहीं ఆ हैं। బ్రదర్ లాగా ఆ సిస్టర్ లాగా అనే తేడాలు పెట్టుకుంటాం మనసు. ये ब्रदर ऐसे हैं, वो सिस्टर ऐसे हैं करके मन में हम उनके विरुद्ध वाली बातें रख लेते हैं। నాకు సంఘంలో వాళ్ళంటే బాధ, నాకు సంఘంలో వీళ్ళంటే బాధ అంటాం. कलीसिया में इनको देखकर मुझे परेशानी है, उनको देखकर परेशानी है करके बोलने लगते हैं। నిన్ను చూసే దేవుడు బాధ అంటే अगर परमेश्वर आपको देख के बोले इनको देखकर मुझे बहुत परेशानी लगती है, ఎందుకంటే మనం అందరినీ ప్రేమించాలన్న సందేశం నేర్చుకుంటున్నాం. क्योंकि हम ये संदेश सीखते हैं कि सबसे हमें प्यार करना चाहिए, బలహీనలు కూడా ప్రేమించాలి మనం. कमजोर लोगों से भी प्यार करना है, ఆత్మ విషయంలో, आत्मा के विषय में, పరిశుద్ధ జీవితం జీవించే విషయంలో, पवित्रता का जीवन जीने के विषय ఆజ్ఞలు में, పాటించే విషయంలో आज्ञाओं का पालन करने के विषय में। మనం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్న చిన్న పొరపాటు ఉండొచ్చు. हर एक के अंदर कोई ना कोई कमी जरूर होगी, అయితే మనం ఏం చేస్తాం? लेकिन हम क्या करते हैं? ఆ మనిషి అంటే నాకు ఆ విషయాన్ని బట్టి భలే అసహ్యత, उस इंसान को देखकर उसके अंदर ये कमी है, मुझे बहुत ही घृणा लगती ఈ है। మనిషిని బట్టి నాకు భలే అసహ్యత, इस व्यक्ति को देखता हूँ, उससे मुझे देखकर बहुत घृणा लगती है। నేను మాట్లాడను మీరే మాట్లాడండి. अरे मैं नहीं बात करूंगा, तुम लोग ही बात करो। ఇది ఏకత, क्या ये एकता है? ఇది ఐక్యత. क्या ये एकता है? ఒప్పుకుంటాడా దేవుడు ఇలాంటి జీవితాన్ని? क्या ऐसे जीवन को प्रभु मानेगा? ఏమంటున్నాడు అపోస్తల కార్యం 4:32లో? प्रेरितों के काम 4:32 में क्या कहता है? అందరూ ఏక హృదయం కలిగి ఉండారట. सबका मन एक ही है करके लिखा है। అలాగే 1 కొరింథీ 1:10 ఏమంటున్నాడు? इसी तरह पहला कोरिन्थियों 1:10 में क्या कहता है? ఏక భావంతో ఉన్నారంట. एक ही भावना है उनकी, కక్షలు లేవంట వాళ్ళ మధ్య. उनके अंदर कोई भी भेदभाव नहीं, అంటే ఏవి ఇలాంటి విభేదాలు లేవు. कोई भी भेदभाव नहीं। అంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. कलीसिया में रहने वाले हर एक को इस तरह रहना है करके वचन बताता है। అందుకే ఎఫెసీ 4:1-3 వరకు చూస్తే इसलिए इफिसियों 4 अध्याय 1 से 3 वचन तक देखे तो ఎలా ఉండాలి మనము? हमें कैसे रहना चाहिए? ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. एकता को बचा के रखने के विषय में श्रद्धा रखनी चाहिए। తీర్పు దినం కోసం జాగ్రత్తగా ఉండాలి. न्याय के दिन के विषय के लिए बड़े ध्यान से रहना है। అందుకే ఇది అనుకూల సమయం విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడానికి. अभी ये अच्छा समय है अपने विश्वास जीवन को बचा के रखने के लिए, पवित्र जीवन में आगे बढ़ते रहने के लिए। ఎందుకంటే రాకడ గురించిన సూచనలు అన్ని వైపులు అన్ని విధాలుగా చూస్తున్నాం. क्योंकि चारों ओर से प्रभु के आगमन के चिन्हों को हम देख रहे हैं। కాబట్టి ఇది మంచి సందేశం. మనం కుడికి గాని ఎడపకు గాని తొలగిపోకుండా రే ఇది కరోనా, రే ఇటు భూకంపాలు, రే ఈ ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా దేవుని రాకడను సూచిస్తున్నాయి. జాగ్రత్త అంటున్నాయి. ये प्रभु का अनुकूल समय है। इधर देखो तो कोरोना, उधर देखो तो भूकंप, हर जगह देखो कोई ना कोई परेशानियां, ఆర్థిక సమస్యలు, आर्थिक समस्याएं। సమాజంలో ఎక్కడ కూడా సమాధానం లేదు. समाज में कहीं पे भी शांति और मेल मिलाप नहीं శరీరంలో है। ఎక్కడ ఆరోగ్యాలు లేవు. शरीर में कहीं पे भी तंदुरुस्ती नहीं है। ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ये सारी चीजें हमें क्या दिखाती है? ఇదిగో తీర్పు దినం దగ్గరకు వస్తుంది. देखो न्याय का दिन बहुत नजदीक आने वाला है। క్షేమ అందుకే జాగ్రత్త పడండి ఇప్పుడే అంటుంది. देखो चींटी जैसे ध्यान देती है वैसे ही अभी ध्यान दो। ఇప్పుడు కుందేలు ఏమంటుంది? और ये बिज्जू क्या कहता है? సంఘము, కుమారుడు, సంఘం అనగా కుమారుడు యేసుక్రీస్తు. कलीसिया, कलीसिया मतलब पुत्र और यीशु मसीह है। యేసుక్రీస్తును కలిగి ఉండు. यीशु मसीह में बने रहो, అప్పుడే నీ నివాసం పటిష్టంగా ఉంటుంది దేవుని రాజ్యంలో. तभी तुम्हारा निवास स्थान प्रभु के
जगह में स्थिर रहेगा। ఇక మిడతలు ఏమంటున్నాయి ఇక్కడ? और टिड्डियां क्या सिखाती हैं? కలిసి కట్టుగా ఉండాలి. एकता मिलजुल के रहना चाहिए। సంఘం అనగా అందరూ ఒకరినొకరు క్షమించుకోవాలి. చక్కగా రాస్తాడు ఎఫెసీ పత్రికలో. इफिसी की पत्रिका में अच्छे से लिखा है, कलीसिया मतलब मिलजुल के हमें अच्छे से रहना ఇది चाहिए। అవసరమైంది కాబట్టి దీన్ని చదువుకుందాం. అన్ని చదివితే సమయం సరిపోదు, అందుకని చదవటం లేదు. ये बहुत प्रमुख है, इसलिए इसको पढ़ेंगे, बाकी सारे वचनों को पढ़ने की जरूरत नहीं है, समय नहीं है। ఎఫెసీ इफिसियों 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. चौथा अध्याय 1 से लेकर 3 तक। కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. ఏమంటున్నాడు? इसलिए मैं जो प्रभु में बंदी हूँ तुमसे विनती करता हूँ कि जिस बुलाहट से तुम बुलाए गए हो उसके योग्य चाल चलो, अर्थात सारी दीनता और नम्रता सहित और धीरज धरकर प्रेम से एक दूसरे के सह लो। नहीं 4:1 అంటే హిందీలో వెనక ముందు ఉండొచ్చు, ట్రాన్స్లేషన్ చేసి సరిపోదు. సమాధానమును బంధము చేత शांति और मेल मिलाप के बंधन के साथ ఆత్మ కలిగించు ఐక్యత. आत्मा की एकता। ఇప్పుడు మనకు లోకంలో ఐక్యత ఎలా ఉంటది? संसार की एकता कैसे होती है? ఒక తాగుబోతుకి ఇంకొక తాగుబోతుతో అంటే ఆ ముందు వాళ్ళకి ఐక్యత, मतलब एक शराबी ఆ డ్రా వాళ్ళకి ఐక్యత, एक शराबी दूसरे शराबी में एकता क्या है? एक शराब పవ్వ एक पौवा, వాళ్ళకి అది ఐక్యత. वो उनके लिए एकता है। మొన్న దైవదాసులు కూడా చెప్పారు, సిగరెట్ డబ్బా కూడా వాళ్ళకి ఐక్యతను చూపిస్తుంది. प्रभु के दास ने भी वचन में बताया था, सिगरेट का डब्बा भी उनको एकता दिखाता है। డబ్బా వచ్చిన వాళ్ళు మొత్తం తీసుకోడంట, ఒక సిగరెట్ जब తీసుకుంటాడు. डब्बा दिया जाता है तो पूरा डब्बा नहीं लेता, उसमें से एक ही सिगरेट అంటే लेता ఒకరి है। గురించి ఒకరికి ఎంత శ్రద్ధ. देखो एक दूसरे के विषय में कितनी श्रद्धा होती है। అలాగే ఇక్కడ సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు అంటే మనలో ఆత్మలో ఐక్యత ఉండాలి. मतलब हमारे अंदर आत्मा में एकता होनी चाहिए। ఆత్మలో ఐక్యత అంటే మనం దేవుని రాజ్యము ఈ లోకంలో. आत्मा में एकता मतलब इस संसार में हमें प्रभु का राज्य है। మనం ఈ లోకంలో యేసుక్రీస్తుమి. हम इस संसार में यीशु मसीह हैं, అవును కదా? है ना? యేసుక్రీస్తు అందరికి కనపడుతున్నాడా? क्या यीशु मसीह सबको दिखाई देता है? ఎవరు కనిపిస్తున్నారు? कौन दिखाई देता है? పౌలు అన్నట్టు మీరే నా పత్రికలు. पौलुस जैसे कहता है तुम ही मेरी पत्रिका हो। యేసుక్రీస్తును ధరించుకోండి. यीशु मसीह को धारण कर लो। యేసుక్రీస్తును కలిగిన మనసును మీరు కలిగి यीशु ఉండండి. मसीह जैसा मन रखो। యేసుక్రీస్తు లాంటి ఆత్మ మీలో ఉండాలి. यीशु मसीह जैसी आत्मा तुम्हारे अंदर होनी चाहिए। కాబట్టి యేసుక్రీస్తులో మనం సంఘమైన మనము ఒకరి యొక్క బలహీనతలను క్షమించుకుంటూ ఉండాలి. यीशु मसीह में जो कलीसिया है हम एक दूसरे की कमजोरियों को सहते रहना चाहिए। అంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి కూడా ఇక్కడ. आत्मा की एकता को बचाए रखना है। అంటే ఐక్యతను కనుపరుస్తాం. एकता को तो हम दिखाते हैं, ఏ చిన్న విషయం రాగానే जो छोटी सा विषय आ जाता దాన్ని है కాపాడుకోవటంలో శ్రద్ధ చూపించటం. उस एकता को बचा के रखने में श्रद्धा नहीं दिखाते। ఏం చేస్తాం? क्या करते हैं? వెంటనే మనకు నచ్చలేదన్న వైఖరిని కనుపరుస్తాం. हम एकदम दिखा देते हैं अपनी हरकतों से कि हमें ये पसंद नहीं आया। శ్రద్ధ కలిగి ఉంటే ఏం చేస్తాం? श्रद्धा होगी तो क्या करेंगे? ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటాం. प्रेम से एक दूसरे को हम सह लेंगे। ఇంకేమంటున్నాడు? దీర్ఘ శాంతముతోను సంపూర్ణ వినయముతో సాత్వికతో ఉంటాం. और सारी दीनता नम्रता सहित धीरज धर के रहेंगे। ఎలా ఇవన్నీ ఉంటేనే మనం ఆత్మ కలిగించే ఐక్యతలో ఉన్నట్టు. अगर ये सब हमारे अंदर रहेगा तो हम आत्मा की एकता में हैं। అందుకే పౌలు అంటున్నాడు, బతిమాలుతున్నాడు అంట సంఘాన్ని. इसलिए पौलुस यहाँ विनती करता है कलीसियाओं से, నీలో ఐక్యత అవసరం అని చెప్తున్నాడు. हमारे अंदर एकता जरूर होनी चाहिए। ఐక్యత कहता है కావాలంటే ప్రేమించండి ఒకళ్ళనొకళ్ళు. एकता होना है तो एक दूसरे से प्यार करो, దీర్ఘ శాంతం చూపించండి. धीरज दिखाओ, ఒకరికొకరు సంపూర్ణ వినయాన్ని కనపరచండి. एक दूसरे के सामने दीनता दिखाओ, సాత్వికం కలిగి ఉండండి. नम्रता रखो, దాన్ని కాపాడుకోండి उसको అంటున్నాడు. बचा के रखो करके कहता అంటే है। సంఘములోని ఐక్యత, ఇదిగో వాళ్ళ వల్ల నేను ఇలా పరిశాను, వీళ్ళ వల్ల నేను ఇలా పరిశాను అని కాకుండా कलीसिया में एकता दिखाओ, मैं उनसे परेशान हूँ, इनकी हरकतों से परेशान हूँ, ऐसे ना कहते हुए నీ ద్వారా ఐక్యతను స్థిరపరచు. అది आपके द्वारा एकता को स्थिर करो। వాళ్ళను నువ్వు ప్రేమించవనుకో अगर आप उनसे प्यार करोगे तो వాళ్ళు మనలో కలిసిపోతారు. वो हमारे साथ मिलजुल के रहेंगे। మనం కొంచెం తేడా చూపించామనుకో अगर हम थोड़ी सी दूरी दिखाएंगे तो అసలే వాళ్ళలో పొరపాటు ఉందని కదా నువ్వు అభ్యంతర పడుతుంది. आप पहले से ही उनके अंदर एक विषय आपको पसंद नहीं आ रहा करके दूरी दिखा रहे हो ना। ఇంకా నువ్వు ఇంకా ఖచ్చితంగా చూపించావనుకో నీ ప్రవర్తన వల్ల अपने चाल चलन के द्वारा आप और उनसे दूर होते जाओगे तो ఆ సాతానుడు వాళ్ళని ఇంకా దూరం చేస్తాడు. और మనల్ని. शैतान हमसे और उनको दूर करते रहेगा। వాళ్ళని ప్రేమించాలి ముందు. सबसे पहले उनसे प्यार करना है, వినయంతో దీర్ఘంను సహించుకోవటం నేర్చుకోమంటున్నాడు. दीनता से सहना सीखना है करके कहता అసలు है। సహవాసం అంటేనే ఇవన్నీ క్షమించుకుపోతేనే సహవాసం. संगति मतलब इन सब चीजों को देखकर क्षमा करते रहना ही संगति है। లేకపోతే ఒంటరిగా ఉంటే మన భక్తి చాలా బాగుంటది. अगर हम अकेले रहे तो हमारी भक्ति बहुत ही अच्छी होगी। మనల్ని అనేవాళ్ళు లేరు, బాధ పెట్టేవాళ్ళు లేరు, మన మనసుకు మనమే రాజు, ఇంకేముందో బాధ. हमें कोई कुछ कहने वाला नहीं होगा, हमें दुख देने वाला नहीं होगा, अपने मन के हम ही राजा होंगे तो फिर क्या परेशानी। అదే సహవాసంలో ఉన్నప్పుడు और जब संगति में बने रहेंगे तो ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు. एक दूसरे तरीके का होगा, दूसरा तीसरे तरीका का होगा। అయితే ఆ కాపాడాలని
కాపాడాలన్న బాధ్యత, ఐక్యతను కాపాడాలన్న బాధ్యత వింటున్న నీ ప్రతి ఒక్కరిది. एकता को बचाए रखने की जिम्मेदारी सुनने वाले हर एक की होनी चाहिए। కానీ సంఘాల్లో సహజంగా పాస్టర్ గారి ఒక్కరిదే ఉంటది. लेकिन कलीसिया में सहज रूप से देखा जाए इस जिम्मेदारी सिर्फ पास्टर जी की ही ఎలాగో होती है। తల్లిదండ్రులకు ఒక్కళ్ళకే ఉంటది బిడ్డల గురించి వాళ్ళ మధ్య ఐక్యత ఉంచాలని. जैसे माता पिता के अंदर ही जिम्मेदारी होती है सिर्फ अपने बच्चों के अंदर एकता को बनाए रखे, प्यार को बनाए रखे। కానీ పిల్లలు అర్థం చేసుకోకపోతే, लेकिन बच्चे नहीं समझ पाए तो, వాళ్ళు చెల్లాచెదరైపోతుంటే, अगर वो तितर बितर होते जाएं तो, మంచోడిని తల్లి అలాగా ప్రేమిస్తుంది, చెడ్డోడిని తల్లి అలాగే अच्छे ప్రేమిస్తుంది. बच्चे से भी माता एक समान प्यार करती है, बुरे बच्चे से भी माता एक ही समान प्यार వాళ్ళలో करती है। ఐక్యత కావాలని ఆశపడుతుంది. उनके अंदर एकता होनी चाहिए करके आशा रखती है। అది మన లోకంలో అందరూ ఎరిగిన రీతే అది. संसार में तो इस बात को सब जानते हैं। అలాగే దేవునిలో ఉన్న మనం కూడా ఐక్యతను కాపాడుకునే విషయంలో ధ్యానం కలిగి ఉండాలి. प्रभु में बने रहने वाले हम सबके अंदर भी जिम्मेदारी होनी चाहिए कि एकता को बचाए रखें। అందుకని సంఘంలో నాకు వాళ్ళ వల్ల సమస్యలనే దానికంటే కూడా నా వల్ల ఈ ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత నేను కాపాడాలని ప్రతి ఒక్క విశ్వాసి అనుకోవాలి. हर एक विश्वासी ये ना सोचे कि इनके द्वारा मेरे को ये परेशानी है, मेरे द्वारा एकता बना रहना है, मैं इनसे प्यार करना है करके जिम्मेदारी रखें। అది నీదే బాధ్యత. ये आप ही की जिम्मेदारी ఇక है। నాలుగో విషయంకి వస్తే, चौथा विषय देखे तो, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినవి రాజుల గృహములలో కూడా ఉంటాయట. छिपकली हाथ से पकड़ी तो जाती है तो भी राजभवन में रहती है। అంటే రాజగృహంలో సహితం బల్లి నివాసం ఏర్పాటు राजभवनों में भी छिपकली रहती है। అంటే దేవుని రాజ్యంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలి. मतलब परमेश्वर के राज्य में भी अपने लिए जगह तैयार करनी है। అంటే మనకు దేవుని రాజ్యంలో నివాసం కావాలి. मतलब परमेश्वर के राज्य में हमारा निवास स्थान होना అందుకే चाहिए। యోహాను సువార్త 14:2-6 వరకు చూస్తే, इसलिए यूहन्ना सुसमाचार 14:2-6 तक देखे तो మనందరికీ తెలిసిన విషయమే. हम सबको पता है ఆయన ఏం చెప్తున్నాడు? वो क्या कहता నా है, తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, मेरे पिता के घर में बहुत सारे निवास स्थान हैं, మీకోసం నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, तुम्हारे लिए मैं जगह तैयार करके जा నేనుండే रहा हूँ, స్థలంలో మీరు కూడా ఉండులాగునా. जिस जगह मैं रहता हूँ वहाँ तुम भी रह सको। ఇంకేమంటున్నాడు? और क्या कहता है, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, मेरे अलावा कोई भी परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता, నేనే జీవమును సత్యమును మార్గమునై ఉన్నాను. मैं ही उनके लिए जीवन, सच्चाई और मार्ग हूँ। అంటే मतलब దేవుని రాజ్యంలో ఈ బల్లి కూడా చాలా చిన్నది. అరే ఇది పేదోడు ఇంట్లో ఉంటది, గుడిసెలో ఉంటది, డాబాల్లో ఉంటది, రాజగృహంలో కూడా ఉంటది. ये छिपकली बहुत ही छोटा जानवर है, ये राजभवनों में भी रहता है, गरीब के घर में भी रहता है और साधारण लोगों के घर में भी रहता है। అంటే అది ఎక్కడైనా కూడా నివాస స్థానం ఏర్పాటు చేసుకోగలిగిన టాలెంట్ దానికి ఉంది. उसके अंदर इतना टैलेंट है, वो कहीं पे भी अपने लिए निवास स्थान बना सकती है। అయితే ఇప్పుడు మనిషికి కావాల్సిన టాలెంట్ ఈ లోకపరమైనది అవసరం లేదు మనకి ఇంతగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో. अभी की हालतों को देखे तो इंसान को संसार में जीने के लिए टैलेंट की जरूरत नहीं है। ఇది జ్ఞానం, లోక జ్ఞానం అంతా కూడా ఏంటి? ये संसार का ज्ञान क्या है, దేవుని మూర్ఖత కంటే కూడా తక్కువ అంట. परमेश्वर की मूर्खता से भी बहुत అంటే छोटा है, వెర్రితనం కంటే కూడా తక్కువ. परमेश्वर की मूर्खता से भी बहुत छोटा है। ఇప్పుడు కావాల్సిన సరైన జ్ఞానం ఏంటి మనకి? अभी जो सही ज्ञान वो क्या है हमें चाहिए, దేవుని రాజ్యంలో నివాసం ఏర్పాటు परमेश्वर के చేసుకోవాలి. राज्य में अपने लिए वास स्थान बनाना। అందుకే అంటున్నాడు. इसलिए कहता है, ప్రకటన గ్రంథం 3:12 చదువుదాం, प्रकाशित ముగించుకుందాం, वाक्य టైం అవుతుంది. 3रा अध्याय 12వ 12वां वचन देखेंगे, ఇక్కడ ఏం చెప్తున్నాడు? जो जय पाए उसे मैं अपने परमेश्वर के मंदिर में एक खंबा बनाऊंगा और वह फिर कभी बाहर ना निकलेगा, और मैं अपने परमेश्वर का नाम और अपने परमेश्वर के नगर अर्थात नए यरूशलेम का नाम जो मेरे परमेश्वर के पास से स्वर्ग पर से उतरने वाला है और अपना नया नाम उस पर लिखूंगा। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఏమంటున్నాడు? జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. ఇక్కడ ముఖ్యమంటున్నాడు, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే స్థిరస్థాయి పరమైన దేవుని రాజ్యం కావాలి, నిత్యం నివసించే దేవుని రాజ్యం మనకి కావాలి. हमें क्या चाहिए, नित्य परमेश्वर के राज्य में वास करना ही चाहिए। మనం దానిలో నుండి వెళ్ళగొట్టబడే పరిస్థితులు మనకు ఉండకూడదు. वहां जाने के बाद हमें बाहर निकालने वाली हालत नहीं होनी चाहिए। మొట్టమొదట ముందు అందులోనే అడుగు పెట్టమనుకోండి, सबसे पहले तो हम उस पर कदम ही नहीं रख पाएंगे। అయితే ఈ లోకంలో మనం నివసిస్తూ ఉన్నాం, इस संसार में हम जी रहे हैं, మనకు కావలసిన విశ్వాస విషయంలో 4 విషయాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. हमें जो चाहिए विश्वास के जीवन के लिए 4 विषय हमने सीखे हैं। ఏంటది? वो क्या है, తీర్పు దినం గురించి జాగ్రత్త పడమంటుంది చేమ. चींटी सिखाती है न्याय के दिन के लिए ध्यान दो। కుందేలు ఏర్పాటు చేసుకున్నట్లుగా నీవు సంఘమును కలిగి ఉండాలంటుంది కుందేలు. बिच्छू ने जैसे अपने लिए निवास स्थान बना के रखा है, वैसे ही तुम भी कलीसिया अच्छी बनाए रखो। అంటే కుమారుని కలిగి ఉండాలి. मतलब पुत्र में बने रहना है। మిడతల ద్వారా నేర్చుకుంటున్నాం ఐక్యత కలిగి ఉండాలి అన్నది. टिड्डियों के द्वारा हम सीखते हैं एकता में रहना चाहिए। అలాగా బల్లి గురించి మనం తెలుసుకుంటున్నాం, దేవుని రాజ్యంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. छिपकली के द्वारा हम सीखते हैं कि परमेश्वर के राज्य में हमारे लिए एक स्थान हमें तैयार करना है। అది అనుగ్రహించడానికే కుమారుని లోకానికి పంపించాడు. మనం ఎరిగిన సత్యం ఇది. वो हमें देने के लिए ही पुत्र को इस दुनिया में भेजा है, सच्चाई को हम जानते हैं। చాలా విషయాల గురించి బైబిల్లోని చాలా విషయాల గురించి జానకారి
అంటే తెలిసి ఉండటం ముఖ్యం కాదు గాని बाइबल के विषयों में ज्यादा जानकारी रखना प्रमुख नहीं है। కానీ తెలిసి ఉన్న సత్యాన్ని కలిగి పట్టుకొని ఉండటం అనేది చాలా जिस ముఖ్యమైనది. सच्चाई को हम जानते हैं उसमें बने रहना प्रमुख है। ఒకటే మనం నేర్చుకున్నది एक ही हमने सीखा है, మనం పాపులమి. हम पापी हैं। పాపులమి మన కోసం పరిశుద్ధుడైన యేసయ్య శిలువ మీద ప్రాణం అర్పించి రక్తం కార్చాడు. पापी हम लोगों के लिए यीशु मसीह ने क्रूस पर लहू बहा के प्राण को दे दिया। ఆ రక్తం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడినప్పుడే మనకు పరలోక రాజ్యం. उस लहू के द्वारा जब हम पवित्र हो जाएंगे तब हमारे लिए ही स्वर्ग का राज्य है। పరిశుద్ధులమైన వీరు ఆ పరలోక రాజ్యం చేరుకునేదాకా ఈ పరిశుద్ధతను కొనసాగించాలంటే సంఘం. पवित्र है हम स्वर्ग राज्य जाने तक अपने पवित्रता में बने रहना है तो कलीसिया में हमें बने रहना है। కాబట్టి इसलिए ప్రస్తుతం దేవుని రాజ్యం సంఘం. अभी प्रभु का राज्य है कलीसिया। ఎప్పటి వరకు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టము. जब तक हम इस संसार को नहीं छोड़ते तब तक के लिए ఈ సంఘం నుండి इस संसार से, దేవుని రాజ్యం నుండి इस कलीसिया से, इस ఎప్పుడు परमेश्वर के राज्य వెలుపలికి से పోకూడదు. हमें कभी भी बाहर नहीं जाना चाहिए। రండి చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटी सी प्रार्थना करेंगे। పరిశుద్ధుల తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రభా. पवित्र परमेश्वर आपके चरणों को धन्यवाद करते మేము हैं నాలుగు నేర్చుకోవటానికి నా తండ్రి प्रभु, सीखने के लिए చిన్న చిన్న జీవుల గురించి మాతో నేర్పారు. छोटे छोटे जंतुओं के द्वारा हमें आपने हमसे बातें किया। ఆయన చూస్తే అన్ని కూడా మనిషి కోసమే అన్నట్లుగా నా తండ్రి సృష్టిలో సృష్టించి ఉంచారు. అందుకు నీకు प्रभु, వందనాలు. इस सृष्टि में हर चीज इंसान के लिए ही बना के रखा है, इसलिए प्रभु धन्यवाद। కొన్ని నేర్చుకోవటానికి, कुछ सीखने के लिए, కొన్ని మాకు ఆరోగ్యంగా ఉండటానికి, कुछ हमारे तबीयत अच्छी होने के लिए, కొన్ని మా పోషణ జరగటానికి. कुछ के द्वारा हमारा पालन पोषण होने के लिए, ఎందుకంటే ఈ మనిషికి అన్ని వసతులు అమర్చి చివరికి నీ రాజ్యంలో చేర్చుకోవాలని ప్రభు. क्योंकि ये सब चीज अपने लोगों के लिए बना के रखे हैं ताकि अंत में उस स्वर्ग राज्य आ सके। అయితే మనిషి ఈ లోకంలో ఉన్న అన్నిటిని బట్టి కొంత గొప్ప నేర్చుకుంటున్నాడు కానీ इस संसार में इंसान कुछ ना कुछ सीख रहा है, కానీ మీరు అనుగ్రహించిన యేసుక్రీస్తు విషయంలోనే అశ్రద్ధ చేస్తున్నారు. लेकिन आपने जो दिया है यीशु मसीह उस विषय में वो लापरवाही दिखाते కానీ నీవు ఎదుట వచ్చిన ఈ సంఘంగా కూడిన నీ బిడ్డలైతే ప్రభా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. प्रभु आपके सामने कलीसिया के रूप में जो आए हैं आपको यीशु मसीह के रूप में स्वीकार कर रहे हैं, కాబట్టి నీ బిడ్డలను మీరు కనికరించండి. इसलिए अपने बच्चों पर दया कीजिए। చాలా తెలివి కలిగిన వారిగా बहुत ही बुद्धिमान बने रहें నీ రాజ్యం కోసం आपके राज्य के తమకు लिए, తాము సిద్ధపరచుకోవటంలో, अपने आप को तैयार करने के लिए, శుద్ధి చేసుకోవటంలో, शुद्ध करने के लिए, తమకు తాము నీకు ఇష్టానుసారులుగా తీర్చిదిద్దుకొనటంలో अपने आप को इच्छा अनुसार बना के रखने के लिए పరిశుద్ధాత్మ తండ్రి మీరు సహాయం చేయండి. पवित्र आत्मा की मदद कीजिए। మమ్మల్ని కనికరించి हम सब पर दया करके మరలా రేపు కలుసుకో వరకు నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని कल तक मिलने तक अपने कृपा में बचा के रखने के लिए యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु मसीह के नाम से मांगते हैं पिता। ఆమేన్. నా తండ్రి हमारे पिता